వెల్కమ్ టు అన్టోల్డ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. రాహుల్ గాంధీ గారు ఫిట్నెస్ ఎక్సర్సైజులు గట్టిగానే చేస్తున్నట్టున్నారు. ఆయనని నిన్న మొన్నటి వరకు బ్రహ్మచారి కదా, ఇంకా బాలుడే అన్నట్టుగా అంతా భావించుకుంటూ ఉండేవారు. కానీ ఆయన కిందికి కూడా 54 ఏళ్ల వయసు సర్రమని దూసుకు వచ్చేసింది. 54 ఏళ్ల వయసు చూస్తూ ఉండగానే వచ్చేసింది పాపం రాహుల్ గాంధీ గారికి. కానీ ముక్కున వేలేసుకునేంత ఇడ్డూరం ఏమిటి అంటే ఆయన బాడీ ఈ వయసులో మరింత స్ట్రాంగ్ అయినట్టుంది. అందుకే కదా ఈరోజు పార్లమెంటు భవనం వద్ద ఆయన ఇలా ఒక్క తోపు తోయగానే బీజేపీ ఎంపీలు ఇద్దరు గిరగిరా తిరిగి కింద పడటం, అందులో ఒకరికి తల టప్పున కింద కొట్టుకోవటం, ఆయనకి 5 స్టిచ్చెస్ కూడా పడటం జరిగింది. వామ్మో, ఎంత కండబలం ఉందో కదా రాహుల్ గారికి అని అనిపించక ఎలా ఉంటుంది. రాహుల్ గాంధీ గారికి అంత అసహనం, అంత కోపం, అంత ఉద్రేకం ఎందుకు కలిగింది? ఆయన ఎందుకు బీజేపీ ఎంపీలను తోసేశారు? ఏమా కథ అన్న వివరాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియో గ్యారంటీగా బాగుంటుంది. వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. రాహుల్ గాంధీ గారు భారత పార్లమెంటు భవనం సాక్షిగా బీజేపీ ఎంపీలను తోయడం, వారు ఆయన బలం ముందు నిలవలేక తూలిపోయి కింద పడడం, పడిపోయిన 2 ఎంపీలకు తీవ్ర గాయాలవడం జరిగిపోయింది. ముఖేష్ రాజ్పుత్ అండ్ ప్రతాప్ చంద్ర సారంగి అను ఎంపీలు ఈ విధంగా రాహుల్ ఖాన్ గారు తోయగా కింద పడిపోయారు. వీరిద్దరిలోని ప్రతాప్ చంద్ర సారంగి అను ఎంపీ గారికి తలకు గట్టి దెబ్బ తగలడం కూడా జరిగింది. ఆయనను హుటాహుటిన హాస్పిటల్కి తరలించగా ఆయన తలకు గాయం తీవ్రంగానే అయ్యిందని చెప్పిన డాక్టర్సు వెంటనే ఆయన గాయానికి 5 కుట్లు వేశారు. ఇక కింద పడిన మరొక ఎంపీ ముఖేష్ రాజ్పుత్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాజ్పుత్ గారు పడగానే స్పృహ కోల్పోయారు. కానీ చికిత్స తర్వాత ఆయన స్పృహలోకి వచ్చారు. అలా రాహుల్ గాంధీ గారు తన అసహనాన్ని ఇలా ఎంపీల పైన చూపించారు. ఈ వేళ ఇదంతా ఏమిటి? ఎందుకు రాహుల్ గారికి ఇంత ఆవేశం వచ్చింది? ఎంపీలను తోసేసేంతగా ఎందుకు వచ్చింది అంటే 2 రోజుల క్రితం అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీవ్రంగా అవమానించారు అని కోపం వచ్చింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ గారికి అంత భక్తి అన్నమాట. వీరికి ఎంత భక్తో ఈ వీడియోలోనే మరొక చోట చూద్దాం. పార్లమెంటులో ఈ ఎంపీలు చేసే గోల, నినాదాలు, ప్లకార్డు ప్రదర్శనలు ఎలా ఉన్నాయి అంటే పార్లమెంటు మకర ద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు ప్లకార్డులను ఊపుతూ ప్రదర్శన చేపట్టారు. వీళ్ళు ఇక్కడ ఇలా గోల చేస్తూ ఉన్న సమయంలోనే అక్కడకు బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమికి చెందిన ఎంపీలు వచ్చారు. మకర ద్వారం గుండా బీజేపీ ఎంపీలు పార్లమెంటు భవనంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ వీరిని లోనికి వెళ్లనీయకుండా ఇండి కూటమి ప్రదర్శనకారులు అడ్డుకున్నారు. అక్కడ తోపులాట జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి పెబ్బే ఎవరు? రాహుల్ గాంధీ గారే కదా. ఎక్కడ ఏది జరిగినా అందులో వచ్చే గొప్పతనం రాహుల్ గారికే అంకితం అవ్వాలి కదా. ఎందుకంటే ఆయన ఇండి కూటమికి పెబ్బే కనుక. అందుకని తన నాయకత్వ ప్రతిభని, పటాటోపాన్ని అక్కడ గట్టిగా ప్రదర్శించారు రాహుల్ గారు. మరి గొప్ప పేరు ఊరకే వస్తుందా? ఎవరికైనా ఎవరు బలముతో పోరాడుతారో వారికి వస్తుంది. అంచేత రాహుల్ గారు పార్లమెంటు మకర ద్వారం ముందు తన కండబలాన్ని చూపించారు, బాహుబలిలాగా. మరి బీజేపీ ఊరుకుంటుందా? రాహుల్ గాంధీ తోయడం వల్ల మా 2 ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాంతియుతంగా పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ఇండి కూటమికి పోలీసులు మరొక మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్ళండి అంటూ పదే వారిని అభ్యర్థించారు. కానీ రాహుల్ వారి అభ్యర్థనని తిరస్కరించి ఈ విధంగా బల ప్రదర్శనకి దిగాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బీజేపీ. అసలు ఏమిటండి ఎంపీల తీరు? గోడలెక్కడమేంటి? డిఎంకే ఎంపీ అయితే ఏకంగా భవనంపైకి ఎక్కేశాడట. ఈ విధంగానే ప్రజలు ఏదైనా ప్రదర్శన చేస్తే వీరు ఊరుకుంటారా? ఇదే ఎంపీలు, మంత్రులు ఊరుకుంటారా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 3 ఏళ్ల క్రితం గోదావరికి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. మేమంతా మాకు ఏమైనా సాయం చేయండి అంటూ గుంపుగా మా ఎమ్మెల్యే వద్దకు వెళ్ళాం. అక్కడ అతడు అప్పుడు మమ్మల్ని కలవకపోగా పోలీసులను దింపి మమ్మల్ని మెడబెట్టుకుని గెంటించాడు. ఇలా ప్రజలేమో ప్రదర్శనలు, ఆందోళనలు చేయకూడదు, చేస్తే పోలీసులతో వాయగొడతారు. మరి వీరేమో ఇలా చేస్తారు. ఓ ప్రధానమంత్రి అభ్యర్థి సాక్షాత్తు పార్లమెంటు ద్వారం ముందు తన తోటి ఎంపీలపైన దాడి చేస్తాడు. వీరిని ఏమంటారు? వీరిని ఏం చేయాలంటారు? ప్రజలు వీరి నుండి నేర్చుకునేది ఇదేనా? పూర్తిగా చౌకబారు మనుషుల్లా చిల్లరగా ప్రవర్తిస్తే వీరి నుండి ప్రజలు ఎలాంటి స్ఫూర్తిని పొందుతారు? ఈ రోజుల్లో ఇలాంటి విజ్ఞత వీరికి ఏమాత్రం ఉండటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే
విషయం మీకు తెలియంది కాదు. అమిత్ షా గారు ఈ మధ్య అంటే మొన్న అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఈ పేరుకు బదులుగా దేవుడి పేరును గనక ఇన్నిసార్లు స్మరిస్తే స్వర్గం లభించి ఉండేది అన్నారు. అది లెక్క. దొరికాడు అమిత్ షా అని కాంగ్రెస్ అండ్ విపక్షాలు లటుక్కున పట్టేసుకున్నాయి. బీజేపీ మినిస్టర్స్ గాని దొరకాలే గాని నా సామి రంగ ఉతికి ఆరేయక ఊరుకునేదే లేదు అన్న సంకల్పంతోనే వీరు ఉన్నారు. పాపం రాహుల్ గారికి అయితే 7.5 శని ఏమైనా ఉందేమో గాని 15 ఏళ్లుగా విపక్షంలోనే ఉండిపోవలసి వస్తోంది. 15 ఏళ్లు తమ పార్టీ విపక్షంలో ఉండడం అంటే అది తట్టుకోవడం సులభం కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఇలా ఏదైనా చిన్న చితక సందర్భాలు దొరక్కపోతాయా, వాటినే బ్రహ్మాండంగా మార్చి బీభత్సం చేయకపోతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి లాంటి రాజ్యాంగ నిర్మాతని, జనోద్ధారకుడిని అవమానిస్తే సహించేది లేదు అని రాహుల్ గారు పంచ నడుముకు బిగించి కట్టి అమిత్ షా రాజీనామా అని మొదలుపెట్టారు. ఇక తర్వాత ఒక్కరేమిటి, మమతా బెనర్జీ, డిఎంకే స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్, మల్లికార్జున ఖర్గే, ఆఖరుకు కమల్ హాసన్, ఇలా ఒక్కరేమిటి మొత్తం అందరూ విపక్షానికి చెందిన వారందరూ, బీజేపీ అంటే నిప్పులు కక్కేవారు అందరూ అంబేద్కర్నే అంటారా, అమిత్ షా రాజీనామా చేయాల్సిందే అంటూ రంగంలోకి దిగారు. ఇంతకీ కాంగ్రెస్ తన 55-60 ఏళ్ల రూలింగ్లో దళిత జనులకు ఏం చేసింది, అంబేద్కర్ గారికి ఏం చేసింది అనేది చూస్తే బుర్ర తిరుగుద్ది. కనీసం అంతటి మహనీయుడికి భారతరత్న కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు తన మొత్తం 60 ఏళ్ల రూలింగ్ పీరియడ్ లో. మరి ఆయనకు భారతరత్న ఎవరి హయాంలో వచ్చిందో తెలుసా అండి మీకు? జనతాదళ్ పార్టీకి చెందిన విపి సింగ్ గారు 1989 నుండి 1990 వరకు పీఎంగా చేశారు. ఇదిగోండి ఈయన పీరియడ్లో అంబేద్కర్ గారికి భారతరత్న ప్రదానం చేశారు. ఇది కాంగ్రెస్ చేసింది కాదు. 1989 షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ చట్టం కూడా ఈ పీరియడ్ లోనే ఆమోదించబడింది. కాంగ్రెస్ చేసింది కాదు. మరి రాహుల్ గాంధీ గారు, ఆయన కాంగ్రెస్ అంబేద్కర్ గారి కోసం గాని దళితుల కోసం గాని చేసింది ఏమీ లేదు. కానీ ఇప్పుడు తమ పార్టీ ఏదో వారి కోసం ప్రాణాలు ఇచ్చినట్టుగా అంబేద్కర్ గారినే అంటారా అని తెగ గింజుకుంటోంది. ఇంతకీ అమిత్ షా గారి మాటలు అంబేద్కర్ గారిని అవమానించినట్టుగానే లేవు. కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది అంటే ముస్లింలు కాస్త ఇన్కంబెన్సీ ఓట్స్ తప్ప ఇతరులు ఓటు చేసే పరిస్థితి లేదు. అందుకని ఈ సమాజం నుండి దళిత వర్గాలని చీల్చే ప్లాన్ చేస్తున్నారు. ఇటు ముస్లిం ఓటు, అటు దళిత ఓట్స్ ఒక్కటైతే తాము గెలిచిపోతామన్నది స్ట్రాటజీ. ఇప్పుడు ఇందుకే అమిత్ షా గారి మాటలని ఉడుం పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టేసుకున్నారు. మీరు దీనిని ఎంత గట్టిగా పట్టుకుని వేలాడినా, మీరు కోరుకున్నట్టు నేను రాజీనామా చేసినా, మీరు మరో 15 ఏళ్లు ఓడిపోవడం, మేం మరో 15 ఏళ్లు గెలవడం ఖాయం అని అమిత్ షా గారు అంటున్నారు. ఇలా వీరు ప్రజలకు ఏమైనా చేసేది ఉందా, పీకేది ఏమైనా ఉందా అన్న విజన్ ని పక్కన పెట్టి, తాము ఎలక్షన్స్ లో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు అంటూ తెగబడ్డారు. ఇలాంటి అడ్డగోలు టైంపాస్ కార్యక్రమాలనే నమ్ముకుంటే కాంగ్రెస్ ని రాహుల్ గారు ఎన్నటికి గట్టెక్కిస్తారో కదా. పాపం ఇప్పటికే ఆయనకు 54 ఏళ్లు వచ్చాయి. మరో 10 ఏళ్ళు అయితే 64 ఏళ్లు వస్తాయి. తన దేశం గురించి, తన విజన్ గురించి కాకుండా బీజేపీ వారి తప్పులను మాత్రమే పట్టుకునేందుకు కాచుకుని కూర్చుని ఉంటే పాపం ఆయన ముసలాడవడం తప్ప చివరికి ఏం మిగులుతుందంటారు? మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.